తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారాల పుత్రుడు, ఆయన రాజకీయ వారసుడు నారా లోకేష్ పార్టీ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు? ఎందుకని లోకేష్ను కీలక సభలకు దూరం పెడుతున్నారు చంద్రబాబు? పార్టీలో విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం లోకేష్ ది ఐరన్ లెగ్ అని చంద్రబాబు భయపడుతున్నారట. అందుకే ఎన్నికలయ్యే వరకు కీలక సభల్లో లోకేష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఆయన స్థానంలో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ను పక్కన కూర్చోబెట్టుకుని షోలు రన్ చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. నారా లోకేష్ నారా వారి ముద్దుల కొడుకు, నందమూరి వారి ముద్దుల అల్లుడు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి అందుకున్నారు నారా లోకేష్. అంచెలంచెలుగా కాకుండా వాయువేగంతో ప్రమోషన్లపై ప్రమోషన్లు కొట్టేసిన రాజకీయ వారసుడు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవిని అనుభవించిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో మంగళగిరిలో దారుణంగా ఓడిన నాయకుడు. చంద్రబాబు ఎలాగో ఒకలాగా అధికారంలోకి వస్తే సీఎం సీటుపై ఓసారి కూర్చోవాలని ఆకాంక్షిస్తోన్న ఆశావహుడు కూడా. పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు వయసు మీద పడ్డంతో తనయుని రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు యువగలం పేరిట పాదయాత్రకు ప్లాన్ చేశారు చంద్రబాబు. అది కాస్త జనం లేక ఫ్లాప్ కావడంతో చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భాన్ని అందిపుచ్చుకుని పాదయాత్రకు మమ అనిపించారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్న నారా లోకేష్ను కీలక నేతగా చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు. అది పార్టీలోని చాలామంది సీనియర్లకు నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయారు. 2019లోనే టీడీపీ గెలిస్తే లోకేష్ను సీఎం సీటుపై కూర్చోబెట్టి తాను రాజకీయంగా కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకున్నారు చంద్రబాబు. అయితే టీడీపీ అధికారంలోకి రాలేదు సరికదా, గౌరవప్రదమైన స్కోరు కూడా సాధించలేకపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో నారా లోకేష్ తన నియోజకవర్గంలో గెలవలేక చేతులెత్తేశారు. అయినా గెలిచిన సీనియర్లపై లోకేష్ పెత్తనం చేసే అవకాశం దక్కింది. ఆ అధికారంతోనే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ నారా లోకేష్ జోక్యం చేసుకుని కొందరు ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్తో కలిసి హడావుడి చేశారు. తండ్రికి బెయిల్ ఇప్పించుకోవడం కోసం ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ అగ్రనేతలను తన పెద్దమ్మ పురంధేశ్వరి సౌజన్యంతో కలవగలిగారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు లోకేష్. ఇటువంటి లోకేష్ కొద్ది రోజులుగా పార్టీ తరఫున జరిగే కీలక కార్యక్రమాల్లో కనబడడం లేదు. ఆయన ఎందుకు మిస్ అవుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. టీడీపీ జనసేనల పొత్తు ఖరారైన తర్వాత 2 పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెంలో జెండా సభ నిర్వహించాయి. ఆ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎన్నికల ముందు టీడీపీ నిర్వహించే అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో లోకేష్ ఎక్కడా కనబడలేదు. ఆయన ఎందుకు రాలేదు అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఆ వెంటనే టీడీపీ, జనసేనలు తమ తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. 2 జాబితాలు విడుదల చేస్తే ఆ రెండింటికి నారా లోకేష్ దూరంగానే ఉన్నారు. ఆయనే దూరంగా ఉన్నారా, లేక నాయకత్వమే దూరం పెట్టిందా అన్న చర్చ జరుగుతోంది. చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరులు పాల్గొన్నారే తప్ప లోకేష్ రాలేదు. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అభ్యర్థుల జాబితా విడుదలను మించిన బిజీ కార్యక్రమం ఇంకేముంటుంది? 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా చిలకలూరుపేటలో ప్రజాగలం పేరిట నిర్వహించిన సభలో కూడా నారా లోకేష్ కనబడలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధేశ్వరులతో పాటు టీడీపీ, బీజేపీ సీనియర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ వేదికపై లేరు. నిజానికి ఈ సభ ఏర్పాట్లు చేసేందుకు శ్రీకారం చుట్టినప్పుడు లోకేష్ ఉన్నారు. కానీ అసలు సభలో మాత్రం ఆయనకు చోటు లేకుండా పోయింది. వేదిక కింద ఉన్నారాయన. దీనిపై టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. వరుసగా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలోనూ నారా లోకేష్ పాల్గొనకపోవడానికి కారణాలేంటి? పార్టీ నాయకత్వంపై కానీ, తన తండ్రిపై కానీ లోకేష్ అలిగారా? లేక పొత్తులపై ఆయనకు అసంతృప్తి ఏమైనా ఉందా? లేక తనకు సరైన విలువివ్వడం లేదని భావిస్తున్నారా అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయం వేరే ఉందని చంద్రబాబుకు సన్నిహితులైన వారు చెబుతున్నారు. నారా లోకేష్ పాల్గొన్న సభలు పార్టీకి అచ్చిరావడం లేదని చంద్రబాబు భావిస్తున్నారట. ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు లోకేష్ లెగ్ సభా వేదికలపై లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన్ను మంగళగిరిలో ప్రచారం చేసుకోమని చెప్పి చిలకలూరిపేటలో సభ పెట్టేసుకున్నారు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడు కన్నతండ్రే తనను నియోజకవర్గానికి పరిమితం అవ్వమని చెప్పడంతో లోకేష్ అయిష్టంగానే మంగళగిరిలో తిరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.